ఇప్పుడే వస్తున్నటువంటి బ్రేకింగ్, ఎవరైతే కందుకూరు ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, ఇటు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గం, అక్కడ 8 సార్లు గెలిచినటువంటి మానుగుంట మహేదర్ రెడ్డి గారికి టిక్కెట్ని నిరాకరించారట జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటి అంటే ఆయనని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టమన్నారట. ఆయన తిట్టను అన్నందుకు, నేను అలా తిట్టను అన్నందుకు ఆయన టిక్కెట్ని చించివేశారు. టిక్కెట్ని ఇలా చించివేశారు. నేను పేపర్ చించలేను, అందుకని అట్లా చించివేశారు. ఇదేంటండి బాబు, తిట్టకపోతే టిక్కెట్ చించేయటం ఏంటి? అక్కడ ఎవరైతే బొట్ల రామారావు అతను తీసుకొచ్చి బొట్ల రామారావుని తీసుకొచ్చి ఆయన ఇచ్చారట. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజకీయ చరిత్ర కంటే కూడా మానుగుంట మహేదర్ రెడ్డి గారి కుటుంబం రాజకీయ చరిత్ర పెద్దది. 8 సార్లు గెలిచారు వాళ్ళు. వాళ్ళ నాన్నగారు 3 సార్లు, ఆయన ఒక 5 సార్లు, 8 సార్లు రాజకీయం చేశారు. మరి అలాంటి కుటుంబానికి అందుట్లో ఆయన ఎక్కడా కాంట్రవర్సీ లేదు. ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన వివాదాలు లేవు, లేకపోతే ఆయనకు సంబంధించి ఇంకోటి లేవు. అయితే పొలిటికల్గా అక్కడ ఉండే తెలుగుదేశం వైసీపీ మధ్య ఉండేటువంటి ఏదైనా గ్యాప్స్ తప్ప అటువంటి కాంట్రవర్సీ లేదు. మరి అలాంటిది ఆయన టిక్కెట్ని చించివేయటం అని అంటే నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏ రకంగా ఉంది అనేది ఎవరికి అర్థం కాదు. రెండోది, ఆయన ఇప్పుడు పోయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలిశారంట. ఆయన ఏంటి, ఇప్పుడు ఆయన పార్లమెంట్లో పోటీ చేయరు కదా. ఇప్పుడు ఆయన గెలిస్తే ఆయన బాధ ఏంది? ఆయన సీటు ఆయన పోటీ చేయాలని ఉన్నారు. ఇక్కడ ఎవరైతే కొంత బలమైన వ్యక్తులు ఉంటే వాళ్ళకి అది ఉపయోగం. ఆయనకి అక్కడ స్పేస్ దొరుకుతుంది. అంతేగాని అక్కడ ఆయనకి వచ్చేటువంటి వ్యక్తి వలన బలహీనత ఉంటే ఆయన ఎక్కడ నెగ్గగలుగుతాడు? ఆయన తలబొట్టుకున్నాడట. ఇదేంటంటే బాబు, ఇదేం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు అనేది ఆయన ఆక్రందన. సరే, మొత్తానికి బొట్ల రామారావు యాదవ్, బొట్ల రామారావుకి టికెట్ ఇచ్చారు. వర్గానికి చెందిన అతనికి ఇచ్చారు మొత్తానికి. అదేనండి. ఓకే సార్. దినకర్ ఉన్నారు సార్. దినకర్, నమస్కారం. ఏంటి మొత్తానికి అటు తిప్పి కందుకూరు మహేదర్ రెడ్డి గారిని తీసేశారు. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అడిగిన అనిల్ని మార్చలేదట్టుంది, కానీ మొత్తాన్ని మహేదర్ రెడ్డి గారిని మార్చారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది నెల్లూరు పార్లమెంట్లో? అంశ గారు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 2 స్లోగన్స్ బలంగా వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వాడుకో వదిలే అన్న సూత్రాన్ని బాగా పాటిస్తున్నారు. దీనితో పాటుగా జూనియర్లు కాదు, సబ్ జూనియర్స్ అయితే తన మాట వింటారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం, తాను 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండాలి. ఖచ్చితంగా ఇప్పుడున్న సీనియర్స్, ఇప్పుడున్న మహేదర్ రెడ్డి లాంటి నాయకులు గెలిస్తే వాళ్ళు తనతో ఉంటారా లేదా అన్న ఒక ప్రగాఢమైన అనుమానంతో, బలమైన అనుమానంతోనే ఇప్పుడు మహేదర్ రెడ్డి మీరు అన్నట్టు 8 సార్లు ఎమ్మెల్యే, మహామహులను చూశారు. రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఇట్లా చెన్నారెడ్డి, ఇట్లా చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు. ఆయన కూడా ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉన్నంత అవినీతి ఆరోపణలు కూడా మహేదర్ రెడ్డి మీద లేవు. అలాంటిది మహేదర్ రెడ్డిని తీసి పక్కన పడేశారు. అక్కడ కూడా రాజకీయాలకు సబ్ జూనియర్ అయిన ఒక యాదవ్ని, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నాయకుడిని, అక్కడ సామాజిక వర్గం కాదు కానీ ఫుల్ క్యాష్ పార్టీని, అక్కడ ఉన్న ప్రజెంట్ టీడీపీ ఫేస్ చేసేందుకు చాలా బలమైన ఆర్థిక స్తోమత కావాలి కాబట్టి అతను తీసుకొని పెట్టారని చెప్పనేది వైసీపీలో ప్రచారం. అసలు పార్లమెంట్ సభ్యులు మీరు చెప్పినట్టు అసలు నెల్లూరు పార్లమెంట్ కి పోటీ చేసేదానికి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిరాకరించి, తనకు పరిస్థితులు బాగలేవు, పార్టీ పరిస్థితులు బాగలేవు, ఇక్కడ అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంది, ఇట్లా ఇవన్నీ కూడా చెప్పినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి మార్పు జరగలేదు నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో. కానీ కందుకూరులో అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి రిపోర్ట్స్ బాగున్నప్పటికీ కూడా మహేదర్ రెడ్డికి మంచి మార్క్స్ ఉన్నాయి, పబ్లిక్ లో కూడా అంత ఇబ్బందికరమైన పేరు లేదు, అయినప్పటికీ కూడా మహేదర్ రెడ్డిని తొలగించారు. సో దీంతో జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా తన బ్యాచ్ను, ఎవరైతే తన చెప్పు చేతుల్లో ఉంటారో, తన మనుషులుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఏమన్నా రాష్ట్రంలో టికెట్లు రిజెక్ట్ చేసిన వాళ్ళంతా కూడా 90% మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తులు కాదు అని కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది వంశీ గారు. ఇప్పుడు ఖచ్చితంగా మహేదర్ రెడ్డి మాత్రం ఈ రోజు ఇప్పుడు ఆయన కొద్దిసేపటికి వచ్చి ఈయన కలవడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని. అన్నా, నేను ఎలక్షన్ మీకు సపోర్ట్ చేయలేను, ఖచ్చితంగా
టికెట్ నిరాకరించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తున్నాను అనేది లోపల జరిగినట్టు సమాచారం. మరి ఇది స్పష్టంగా ఇదే జరిగింది అనేది కాదు, కానీ నాకు టికెట్ నిరాకరించారు, నేను పార్టీలో కొనసాగలేను. సో అలాంటి పరిస్థితుల్లో ఎంపీగా మీకు సపోర్ట్ చేయలేను. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఉంటారు పార్టీలో. మహిదర్ రెడ్డి లాంటి నాయకుల వల్ల తనకు కందుకూరులో కావచ్చు, కావలి ప్రాంతంలో కావచ్చు కొంత మెజారిటీ వస్తుందని ఆయన ఆశించారు. అయితే అలాంటిది ఇప్పుడు మహిదర్ రెడ్డి లాంటి వాళ్ళకి ఓకే, రైట్, చాలా విచిత్రం. సరే, ఇప్పుడు అక్కడ మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఒక యాదవ్కి ఇచ్చారు అనుకుంటే, మరి పార్థసారథిని ఎందుకు తీసేసినట్లు? కనిగిరిలో బుర్రామోత్సవం ఎందుకు లేపేస్తున్నట్లు? లేదా ఇంకో దగ్గర ఎక్కడ ఎందుకు తీసేస్తున్నట్టు? మరి దానికి కాంబినేషన్ ఏం లేదు. ఇక్కడ ఏంటంటే లీడర్స్ ఎవరైతే లీడర్స్ జీ హుజూర్ అన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత, అలా కాదు అన్నటువంటి వాళ్ళని చించేస్తున్నారు అనేది ఇప్పుడు బలంగా అనిపిస్తుంది. మరి మహేందర్ రెడ్డి గారు రూట్ ఎటు? ఇప్పుడు ఆ కందుకూరులో అక్కడ ఇంటూరు నాగేశ్వరరావు అని అక్కడికి ఇన్ఛార్జిని ఇచ్చి ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. ఆయన ఖర్చు పెట్టుకొని ఆయన యుద్ధం చేస్తూ ఉన్నారు. మరి మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ సీటు నిరాకరించిన తర్వాత ఆయన అడుగులు ఎటువైపు పడతాయి? ఇండిపెండెంట్గా చేస్తారా, లేదా తెలుగుదేశం పార్టీలోకి చేరతారా? మరి అక్కడ ఉన్నటువంటి ఇంటూరు నాగేశ్వరరావుని ఎలా అకామిడేట్ చేస్తారు, లేదా ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. ఇది రాబోయే రోజుల్లో దీనికి చాలా ఇది ఉంటుంది. ఇది ఒకవైపు. ఒంగోలులో ఇందా మనం చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎక్కడ చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చి అక్కడ ఇస్తున్నారు. సరే, అట్లాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయనేమి ప్రకాశం జిల్లా, ఆయన నెల్లూరు, కాకపోతే కొంత అటాచ్మెంట్ అయి ఉండేది కాబట్టి ఆయన దాదాపు 8 టర్మ్స్ నుంచి వాళ్ళు అక్కడే పోటీ చేస్తున్నారు. అందుకని వాళ్ళు ఎక్కడ కూడా నెల్లూరు అనుకోరు, వాళ్ళందరూ ఒంగోలే అనుకుంటారు. అయితే ఇప్పుడు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇక్కడ వేస్తే కనుక ఏంటి? మరి ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్యాండిడేట్లు లేరా? అంటే ఒంగోలు జిల్లాలో ఎవరు క్యాండిడేట్లు దొరకలేదా? గతంలో కూడా ఇట్లాగే తీసుకొచ్చి వేస్తుంటారు, అక్కడ ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చి వేస్తుంటారు. బట్ అది చాలా కాంప్లికేటెడ్. మరి అక్కడ ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నారు? రీజన్ తెలవదు. బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి అగమ్యగా వచ్చరమే. ఆయన పిలిచారట ఎక్కడికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళు ఉదయం వెళ్ళి, బాబు నాకు ఒంగోలు ఎంపీగా నన్ను కంటెస్ట్ చేయమంటున్నారండి, నేను కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు సహకరించాలంటే, అన్న ఏమనుకోవద్దు, నీకు ఒక దండం, జగన్మోహన్ రెడ్డి గారికి 3 దండాలు, నన్ను వదిలేయండి, నేను మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మా ఇద్దరిది నిర్ణయం ఒకటే, ఇప్పటి వరకు చేసింది చాలు, మమ్మల్ని అవమానించింది చాలు, మమ్మల్ని పరాభవం చేశారు, సరే మేము కూడా ఏందో చూపిస్తాము, మేము కూడా ఏందో మేము తేల్చుకోవాలనుకుంటున్నాము, మీరంటే మాకెవరి మీద ఇది లేదు, మమ్మల్ని ఎందుకు ఈ రకంగా చేయాల్సిన అవసరం ఏంటని ఆయన తనదైనటువంటి శైలిలో ఆయన నిన్న గుంటూరు కారం సినిమాకి వెళ్ళారు. దాని ఎఫెక్ట్ కూడా పట్టాను మొత్తానికి ఆయన మీద చూపించారు. సరే, ఆయన లేలే అన్న అది అంటే నేను కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ అనుకున్నాము, బట్ వైవి సుబ్బారెడ్డి గారు ఎలక్షనీరింగ్ చేస్తే బాగుంటుంది అన్నారు, అందుకని నేనైతే ఇది అంటున్నారని మొత్తానికి ఏదో ఆయన ఇది చేశారు. ఇక ఇది ఎటుపోయి ఎటు వచ్చిందో తెలియదు. మొత్తానికి బాలినేనికి ఎటువంటి సమస్య లేదని చెప్పని విజయసాయిరెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారు. అరే 3 రోజులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో టైం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆయన సమస్య లేదంటాడు, ఏంటంటే భలే ఉంది వీళ్ళది. 3 రోజులు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆయన కలవలేదు, నెంబర్ 1. నెంబర్ 2, మంత్రి పదవిని అర్ధాంతరంగా తీసేశారు. నెంబర్ 2, 2019లో ప్రతి టికెట్ విషయంలో ఆయన ఎంటర్ చేసి ఆయనతో మాట్లాడి డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఏ సీటు విషయంలో కూడా ఆయన సంబంధం లేదు. ఆయన సీటు ఆయనకు ఉందో లేదో ఇంతవరకు క్లారిటీ లేదు. నీ కాసేపు ఉందంటారు, కాసేపు లేదంటారు, అసలు నువ్వు వెళ్ళిపో అంటారు, కాసేపు ఉంది. ఇక ఆయన ఏం చేయాలి? తూర్పు తిరిగి దండం పెట్టాలి, లేదా పక్కన బంగాళాఖాతం ఉంది, ఒంగోలు నుంచి 15 కిలోమీటర్ల దూరం పోతే అటు పోవాలి. కానీ ఏం చేయాలి ఆయన? ఎటు పోకుండా అట్లా ఉండి నీకు ప్రయారిటీ ఉందంటున్నారు, టైం ఎవరు, నీకు ప్రయారిటీ ఉందంటున్నారు, లోపలికి రానిరు, నీకు ప్రయారిటీ ఉందంటున్నారు, సీట్ కన్ఫర్మ్ చేయరు, చివరికి ముఖ్యమంత్రి గారు చెప్పుకుందామంటే అది లేదు. ఏం చేయాలి ఆయన? ఎటు పోవాలి? సరే, ఇక ఇప్పుడు ఏంటంటే చాలా అసలు ఒక పార్టీకి చాలా ఏదైనా ఒక కొత్త పార్టీ వస్తే దానికి చాలా పెద్ద వేకెన్సీ ఉంది వీళ్ళందరికీ. సరే, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, చూడాలి మరి.